డూమ్స్‌డే ఫ్లైట్ అంటే ఏంటంటే, యుద్ధం వచ్చి సర్వనాశనం అయిపోయినప్పుడు అక్కడి నుంచి కాపాడుకోవడానికి వాడేటటువంటిది. అది మిస్సైల్ ఏమీ తగలదు. అట్లాగే అణుబాంబులైనా ఏమీ చెయ్యదు. ఏం కానియ్యనటువంటిది అమెరికా అధ్యక్షుడి దగ్గర ఉంది. డూమ్స్‌డే ఫ్లైట్ అనేటటువంటిది. మొన్న ఆ మధ్యన ఎక్కి చూసాడు గూడా. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సొచ్చిందంటే, రష్యా దగ్గర కూడా అట్లాంటి డూమ్స్‌డే ఫ్లైట్ ఉంది. అంటే ఏ అణుబాంబులో పడిపోయి ఆ దేశ అధ్యక్షులు పారిపోవడానికి ఆ ప్రాంతం నుంచి సేఫ్‌గా వేరే చోట ల్యాండ్ అయ్యే వరకు ఉండటానికి దాదాపు 2, 3 రోజులకి సరిపడా ఆయిల్‌తో ఉంటది. కంటిన్యూగా ప్రయాణించగలదది. దాంట్లో మిస్సైల్‌లు దాన్నేమి చేయలేవు. బాంబులు ఏమి చేయలేవు. అలాంటి అణ్వస్త్రాలు గూడా ఏమీ చేయలేనటువంటి ఫ్లైట్ అనమాట. అట్లాంటి డూమ్స్‌డే ఫ్లైట్ వచ్చి ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఆగింది. ఎందుకు? ఏం జరుగుతోంది? ఇరాన్‌లో భయపడుతున్నారా? ఖొమైనీ మొక్తజా ఖొమైనీ కూడా 90% అయిపోయినట్టే అని చెప్తున్నది ఓ పక్కన అమెరికా. అతను ఉన్న ప్లేస్ ఏదో నాకు తెలిసని ఇజ్రాయెల్ చెప్తోంది. అంటే ఏమైనా జరగచ్చని భయపడి తీసుకెళ్తున్నారా? ప్రస్తుతానికి ఆళ్ళ మనవడు, వాళ్ళ కుటుంబం ఖొమైనీ కుటుంబం బతికున్నంత వరకు ఇరాన్‌లో ఆ నీడ అట్లాగే ఉంటది. ఆ స్ట్రాంగ్‌నెస్ అట్లాగే ఉంటది. ప్రపంచవ్యాప్త ముస్లింలు, షియా ముస్లింలు ఒక సపోర్టివ్‌గా ఉంటారు. అందుకని వాళ్ళని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఏమన్నా వాళ్ళని కాపాడడానికి ఏమన్నా దిగారా అన్నదే డౌటు.